హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్నే లేచినాం. ఇంకా మాకనైతే రేవలేదు, వాళ్ళ మాక బర్త్డే. ఈ మాక బర్త్డే అని నేనే పొద్దున్నే గుడికి వెళ్ళినా, ఎందుకంటే మాకనైతే స్నానమే కాలేదు. నేనైతే 6-6:30 అయితే మా అమ్మతో అయితే గుడికి వెళ్ళినా. మా అమ్మని అయితే ఆవుపాలు అయితే తీసుకొని అభిషేకం కోసం అయితే తీసుకొని వెళ్తే గిట్ట మా చెల్లితో కూడా శివుడిపై అభిషేకం చేయించుతారన్నాక నేనైతే తొందర రెడీ అయిపోయి చల్లటి నీళ్ళు స్నానం చేసి అయితే వెళ్ళిపోయిన. అసలు వేడి వాటర్ కూడా లేకుండే 6ంటికి చల్లటి నీళ్ళు స్నానం అయితే చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాం. అక్కడ ఇంకేంటి అంజన్న మాల వేసిన వాళ్ళైతే అక్కడ పూజన అయితే అయ్యగారు అయితే చేస్తూ ఉన్నారు. అంతలోపు అయితే నేనైతే మిగతా దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినా. ఇంకా నేనైతే ఏంటి నవగ్రహాల చుట్టూ కూడా తిరిగిన. నవగ్రహాల చుట్టూ అయితే తిరగక బాగా రూలుతుంది. అసలు దగ్గర 5-6 నెలలు అవుతుంది. మంచిగా నవగ్రహాల చుట్టూ తిరిగినాక దీపం పెట్టేసి చుట్టూ తిరిగి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ టెంపుల్లో అయితే కూర్చున్నాం. ఇంక ఇక్కడనైతే మన స్వాములందరూ అయితే మంచిగా భజనలు అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడ మొత్తం హారతి ప్రసాదము తీసుకొని అయితే ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 7 కూడా అయిందో లేదో పొద్దున్నే అంటే సూర్యుడు కూడా రానేలేదు గుడికి వచ్చేసరికి అయితే. ఇంకా మొత్తం గుడి చుట్టూ అయితే మొత్తం జారులు అయితే కట్టిండ్రు. అసలు కోతులు అయితే మొత్తం ఆగమాగం అంగడంగడి చేస్తున్నాయంట. అందుకే మంచి సేఫ్టీకి అయితే మంచిగా అయితే గుడిని అయితే వేసారు. ఈ గుడి నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలిసే కట్టారు. అంటే కొందరికి పుట్టక ముందు అట్లుంటే కానీ నేను 7 years 8 years ఉన్నప్పుడేమో ఈ టెంపుల్ అయితే కట్టిర్రు. ఈ టెంపుల్ అయితే ఫస్ట్ ఒక పేదవాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకు ఒక కోతి ఉంటే కోతి చనిపోయింది అన్నమాట. ఆ చనిపోయిన కోతిని ఇట్లా పాతి పెడితే దానిపైన ఒక బండ పెట్టిరట. ఆ బండ నుంచి కొన్ని రోజులకు ఒక 5-6 రోజులకు ఎప్పుడున్నట ఇట్లా ఆంజనేయ స్వామి చేతులు దండం పెట్టుకున్నట్టు అని పబ్బతి పట్టుకున్నట్టు అట్లా ఇమాజిన్ అయితే కనిపించింది అని అప్పుడు కనిపించిందట. అప్పుడు ఇక చాలామంది కోరికలు కోరుకుంటే నెరవేరుడు అట్లా వేసేసరికి అయితే ఆ గుడి అయితే అట్లా కొద్దిగా పెద్ద గుడి అయితే అయింది. ఇదైతే ఈ గుడి చరిత్ర అంటే ఎప్పటి నుంచో ఉన్నది కాదు, ఇది నాకు తెలిసిన చరిత్ర, నాకు తెలిసిన కథ. ఇంకా నేనైతే అసలు ప్యాంట్కి షర్ట్కి ప్యాంట్కి అంగికి చున్నీకి ఏం సంబంధం లేకుండానైతే వెళ్ళిన గుడికి అయితే వెళ్ళి తొందరగా అయితే వచ్చి ఇంకా మా పిల్లలతోనైతే రెడీ అయితే అయిపోయినాం. ఇంకా మా అక్క బర్త్డే కాబట్టి మా అక్కనైతే మేము వచ్చేసరికి అయితే రెడీ అయింది. ఇంకా మేమైతే ఎప్పటికీ వెళ్ళే గుడికి అయితే మేమైతే వెళ్తున్నాం. శనివారం రోజు గంగపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది టెంపుల్కి వెళ్దామని అయితే వచ్చింది. మా అక్కనైతే ఫస్ట్ వేరే డ్రెస్ వేసుకున్నది, అది అసలు బాగాలేదు. కొత్త డ్రెస్సే కానీ అది అసలు బర్త్డే గారు లెక్క లేవు అది ఇది అని చెప్పేసరికి అయితే మా అక్క మళ్ళీ డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నది. మా అక్క వాళ్ళ ఫ్రెండు, నేను, మా చెల్లి, మా అమ్మ, అక్క, బావ ఈ పిల్లలందరం అయితే వచ్చినాం. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చే వరకు అయితే ఎక్కువ మంది అయితే ఏం లేరు, దగ్గర ఒక 50 మంది కూడా తక్కువ, 50 మంది కూడా లేరు. ఇక మేమైతే కాళ్ళు అయితే కడుక్కున్నాం. ప్రతిసారి వాగులోనైతే కాళ్ళు కడుక్కుంటాం. మస్తు ఎండలు ఉన్నాయి కదా, ఎండలకైతే అసలు వాగు మొత్తం ఎండిపోయింది. అసలు నీళ్ళైతే లేవు, ఓన్లీ ఇట్లా కొంచెం నీళ్ళు జారకే వేరే వైపు అయితే ఉన్నాయి, అందులో మొత్తం నిల్వ ఉన్నాయి నీళ్ళు. ఇక మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు. పంపల కింద అయితే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని అయితే వెళ్ళినాం. ఇక మేము వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 11 ఏమో అయింది, 11 కూడా కాలేదు, 10-10:30 ఏమో అయింది. ఇంకా మంచిగా ఆవులు ఇవన్నీ అయితే మంచిగా ఎండకు పాపం అయితే పడుకొని ఉన్నట్టున్నాయి. ఇంకా ఈరోజు ఏంటంటే స్వాములందరూ కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడనే వంట చేసుకొని అంటే భిక్ష వాళ్ళ చేసుకొని తిందామని అయితే వచ్చినట్టున్నారు ఇక్కడ. ఇదైతే మీరు చూసినట్లయితే గంగపురి జాతర అనే వీడియోలో ఇక్కడ కళ్యాణం జరిగింది. మామూలు రోజుల్లో అయితే వంటలు జరుగుతాయి, ఇక జాతర 3 రోజులైతే కళ్యాణంకి సంబంధించినవి అయితే ఇక్కడైతే పెట్టుకుంటారు. ఇది ఇంకా మేమైతే కొబ్బరికాయలు అయితే మేము ఇక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అమ్ముతారు కాబట్టి అక్కడనే తీసుకొని మేమైతే వేరే కనైతే కొనుక్కొని రాలేదు. ఇక ఆంటీ లేకుండే మేమైతే కొబ్బరికాయ అయితే పట్టుకొని అయితే వచ్చినాం. ఇక తర్వాత డబ్బులు అయితే ఎట్లా ఇస్తాం, దేవుని కూడా అట్లాంటివి ఉండేవి కదా, ఇక వాళ్ళకి కూడా నమ్మకం. మేమైతే ఒక్కొక్క కొబ్బరికాయ అయితే తీసుకొని అయితే పక్కకు పెట్టినాం. ఆంటీ అయితే కట్ చేసేయడానికి అంటే పొట్టు తీయడానికి పక్కకైతే పెట్టేసినాం. ఇంకా మేమైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం. ఇంకా మంచిగా టైంపాస్ అయితే మంచిగా అయింది. ఇక ఈ ఆంటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తారు, ప్రతి శనివారం వస్తారు. మేము కూడా ప్రతి శనివారం నాకైతే వీలైనప్పుడల్లా నేను తప్పకుండా వస్తాను. ఇంకా మేమైతే ఇక్కడైతే ఆలుగడ్డలు అయితే చకచక కట్ అయితే చేస్తాను. ఇంకా ఏముంది, తొందరగా దర్శనం అయితే చేసుకుందాం, మళ్ళీ మంది అయితే ఇబ్బంది అవుతుంది, అర్చనకు ఇబ్బంది అవుతుంది కదా అని అయితే
మేమైతే అనుకున్నాం. ఇంకా మంది అయితే ఏం లేదు కాబట్టి కాసేపు కూరగాయలు ప్రతిసారి నేను వచ్చిన ప్రతిసారి కూరగాయలు అయితే తప్పకుండా కోస్తాం. అది ముందైనా వెనకైనా కూరగాయలు కోసిన తర్వాతనే దర్శనానికి అయితే వెళ్తాం. ఇంకా దర్శనానికి వెళ్ళి అయ్యగారితో బొట్టు పెట్టుకొని తర్వాత ఆ స్వామివారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అయ్యగారికి ఇచ్చి అయ్యగారి చేతుల నుంచి మన ఓడిలోకి పట్టుకుంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అయితే అయిపోతుంది మాకు. ఇంకా మాకైతే అప్పుడు ఫుల్ హ్యాపీ. ఇంకా మేము యాజ్ యూజువల్గా లోపలికైతే వెళ్ళినా మా పిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకరైతే గంటలు అయితే కొట్టడం మొదలుపెట్టారు. ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం అయ్యి శతగూపం పెట్టించుకొని అక్షింతలు చల్లుకొని ఇక బయటికి అయితే వచ్చి ఇక్కడ కాసేపు అయితే కూర్చుంటాం. మేము ప్రతిసారి అయితే గోవిందనామాలు అయితే చదువుతాం. అంటే ఒక 5-6 మంది ఉంటారు కదా, ఆంటీ వాళ్ళు మేము మా అక్క వచ్చిన ప్రతిసారి ఆ గోవిందనామాలు అయితే చదువుతాం. ఇంకా ఆ గోవిందనామాలు కూడా చదవడం అయితే అయిపోయింది. ఇంకా చదవడం అయిపోయిన తర్వాత ఇట్లా బయటికి అయితే వచ్చినాం. ఇదైతే గుడి చుట్టుపక్కల ఇటు కూడా ఒక దారి ఉంటుంది. అంటే అటుపక్కకేమో గుడి లోపలికి దారి, ఇటు సైడ్కి అక్కడ మనుషులు ఉన్నది. ఇప్పుడు ఇటు సైడ్కి ఏమో ఖాళీగా ఉన్నదేమో అది డైరెక్ట్ అంటే గుడి టెంపుల్కి పైనకి వెళ్ళడానికి కూడా దారి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఒకటి ఇట్లా వాగు దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా ఒకటి ఉంటుంది. కానీ ఇవి 2 దారులు అయితే ఎక్కువనైతే వాడరు. ఎక్కువ వాడితే అవే 2 ఇటు నుంచి ఇంకొక సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడనైతే ప్రశాంతంగా ఎంత బాగుంటుందో తెలుసు. అసలు హ్యాపీగా అనిపిస్తుంది. మంచి చల్లటి గాలి చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చి శివలింగం దగ్గర మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గర దండం అయితే పెట్టుకొని తర్వాత నెక్స్ట్ అయితే గోవిందరాజ స్వామి దర్శనానికి అయితే మేము వెళ్తాం. వచ్చిన ప్రతిసారి మేమైతే ఈ టెంపుల్లో వచ్చిన ప్రతి దేవుని అయితే దర్శనం అయితే పక్కా చేసుకుంటాం. ఇంకా గోవిందరాజ స్వామి దగ్గరికి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చినాం. ఇంకా భోజనాలకు కూడా టైం అయితే అవుతుంది. ఇంకా చూడండి ఇక మంది టైం అయిన కొద్ది ఫుల్ మంది వస్తూనే ఉంటారు. అసలు రోజు శనివారం అనే కాదు, ప్రతి వారము చెవులు కుట్టేయడానికైనా లేకుంటే కొందరు పెళ్ళిళ్ళకి చెవులు కుట్టించుడు, మళ్ళీ వెంట్రుకలు, సత్యనారాయణ వ్రతాలు ఇవైతే చాలా అంటే చాలా జరుగుతాయి. ఇక్కడ నేను చిన్నప్పుడు నా పుట్టెంటికలు కూడా ఇక్కడనే అయినాయంట. మాకు తెలిసి మొన్న మా పిల్లలవి మా వారి నేను అందరి కూడా ఇక్కడనైతే వెంట్రుకలు ఇచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వేసుకున్నాం. ఇంకా తర్వాత మేమైతే ఇక ఏముంది ఫొటోస్ అయితే కంపల్సరీ కావాల్సిందే. ఇంకా ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇంకా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. దేవునికి ప్రసాదం కూడా నైవేద్యం కూడా తీసుకొని వెళ్ళారు. చూడండి ఎంతమంది వచ్చిర్రో. అసలు స్టార్టింగ్ అయితే పొద్దునైతే ఎవరు లేకుండా చూడండి ఇప్పుడైతే ఎంతమంది వచ్చిర్రో. ఇంకా ఇక్కడనైతే ప్రతి వారము పులిహోర మాత్రం తప్పకుండా ఉంటుంది. మాకైతే పులిహోర అంటే ఒక పిచ్చి, చాలా అంటే చాలా ఇష్టం. ప్రతి వారము వైట్ రైస్, పులిహోర, పరమాన్నము, లేక ఒక్కొక్కరు స్వీటు, కర్రీ, సాంబారు, పెరుగు ఇవైతే కంపల్సరీ ప్రతి వారం పెడుతూనే ఉంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు పెడుతూనే ఉంటారు. ఇంకా మేమైతే తినేసి ఇంటికైతే వచ్చినాం. ఈ అక్క బర్త్డే అని ఇంటి ఎండకు వెళ్ళొచ్చినాముగా, చల్లగా ఉండాలని ఒక స్ప్రైట్ అయితే తీసుకున్నాం. ఇంకా మేమైతే బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ ఉడకపోతే అయితే నేనైతే నైట్ వేసుకోక చాలా రోజులు అవుతుంది. మా అక్క నైట్ అయితే వేసుకొని కొంచెంసేపు అయితే రిలాక్స్ అయినాం. ఇంకా సాయంత్రం అయితే అక్క వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుంది అనేసరికి అయితే గవర తొందర అయితే మా అక్కనైతే కేక్ అయితే కట్ చేసింది. మా బావనైతే కేక్ అయితే తీసుకొచ్చిండ్రు. అసలు ఇది వెలుగుడే లేదు. ఇంకా మళ్ళీ తర్వాత మా బావ పెట్టిన తర్వాతనైతే వెలిగింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతా అంటే పాప మా అక్కనైతే ఎప్పటి నుంచో బేకరీకి వెళ్దాం పా, ఏమైనా తినిపిస్తా పాప అంటే అసలు వినలేదు. ఇక లాస్ట్కి అక్క వెళ్ళిపోతుంది అనగా అద్దక్క ఉండి మేము కూడా వస్తామనేసరికి అయితే ఇక దగ్గరలో ఉన్న బేకరీకి అయితే వెళ్ళినాం. ఇంకా బేకరీకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరం అయితే మంచి సమోసా, ఒక్కొక్క సమోసా తీసుకున్నాం. తర్వాత మా బావనైతే జ్యూస్ తాగిండు. ఇంకా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నది తిన్నారు. తినైతే బయటకు వచ్చి మా అక్కనైతే వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు శనివారం కాబట్టి మా ఊళ్ళోనైతే అంగడి ఉంటుంది. నేనైతే అంగడికి అయితే రాకనైతే చాలా మనసే అవుతుంది. ఇంకా అక్కడైతే కూరగాయలు అయితే తీసుకున్నాం. ఇంకా మా పిల్లల కోసం అయితే ఏం స్వీట్ అవి ఏం తీసుకోలే కాబట్టి వీళ్ళ కోసం బింగోలు అయితే తీసుకున్నాం. ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి.